రైతు బంధు పథకం అమలు కావడం లేదని ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని రైతులు ఆందోళనకు దిగారు. తలమడుగు మండలం పల్లిబి, పల్లికేల చిప్పూర్ గ్రామాల రైతులు పంచాయతీ ముందు ఆందోళనకు దిగారు. 221 మంది రైతులు తమకు రుణమాఫీ కూడా రాలేదని అంటున్నారు. ప్రగతి భవన్ వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదంటున్న రైతులతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. మరో ప్రభుత్వాని కోసం ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. కానీ రైతులకు మాత్రం రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మనం ప్రస్తుతం చూసుకుంటే తలమడుగు మండలంలో కేవలం మూడు గ్రామాల్లో దాదాపు 200లకు పైగా రైతులకు రుణమాఫీకి నోచుకోలేదు. రుణమాఫీ నోచుకోని నేపథ్యంలో ఇప్పుడు గల్లీ నుంచి వీళ్ళు హైదరాబాద్ స్థాయి వరకు దాదాపు సీఎం మంత్రుల వారికి వెళ్ళినా కూడా వీళ్ళ సమస్య అయితే పరిష్కారం కాలేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పల్లి బి, తలమడుగు మండలానికి సంబంధించిన పల్లి బి గ్రామంలో ఉన్నాం. గ్రామ పంచాయతీ వద్ద రైతులు ఆందోళన బాట పట్టిన పరిస్థితి. మీరు ఇప్పటి వరకు జిల్లాధికారులను కలిసారా? ఇక్కడ ఎవరెవరిని కలిసారు, ఏమంటున్నారు? మేము కలిసామండి. జిల్లా అధికారులను కలిసాము, ఎమ్మెల్యే గారిని కలిసాము, మంత్రి గారిని కలిసాము. మంత్రి గారి దగ్గరికి కనీసం ఒక 10 సార్లు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి 10 సార్లు, అయ్యా మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోండి, మాకు అపాయింట్మెంట్ ఇప్పియండి అని 10 సార్లు ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని అన్నా కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పియలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతామని 3 బండ్లు తీసుకొని పోయినా మాకు ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ దొరకకుంటే హరీష్ రావు గారి దగ్గరికి అపాయింట్మెంట్ పోయినాం. కష్టం ఇచ్చిన హరీష్ రావు దగ్గరికి పోతే హరీష్ రావు ఏమన్నాడు, మీ దగ్గరనే మంత్రి ఉన్నాడు కదా, మీరు నా దగ్గర వచ్చిండ్రు అని ఆయన అంటాడు. ఈ మంత్రి దగ్గరికి వచ్చినాము, ఈ మంత్రి ఏమో అవుతుంది పోయితుంది అవుతుంది 4 సంవత్సరాల నుంచి దింపిండు. ఇయ్యాల 145 కోట్లు కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఆ పైసలు ఏంటికి అన్నది ఇంతవరకు దాని మీద దృఢమైన స్పందన లేదు. సంక్లిష్టమైన దాని మీద ఒక ఇది లేదు. అది ఏంటికి వచ్చినాయి, ఎవరికి వచ్చింది అన్నది. ఇప్పుడైతే ఆ పైసలు అట్లనే ఉన్నాయి. మరి మాకా మిస్ అయిన వాళ్ళు అందరూ ఎవ్వరూ కాలేదు. మిస్ అయిన వాళ్ళు అందరికీ 4 విడతలు వేసిండు. 4 విడతలు అందరికీ వచ్చినాయి. మేము ఇప్పుడు మా గ్రామీణ బ్యాంకుల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సీతాగొంది, తలమడుగు మండల్ సీతాగొందిలా 221 మంది ఇప్పుడు ఇంతవరకు రుణమాఫీకి నోచుకొని వాళ్ళం ఉన్నాం. అంటే బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు, మరి రీషెడ్యూల్ అయినా వేరే చోట్ల ఇచ్చిరట బ్యాంక్ అధికారులకు? ఇచ్చిండట సార్. వికారాబాద్ డిస్టిక్ లా అలా ఎమ్మెల్యే ఎంబడి పడి సీఎం దగ్గరికి పోయి ఎమ్మెల్యే ఎంబడి పోయి ఆ వికారాబాద్ లా డిస్టిక్ లో చేసుకున్నట్టు సార్. అది పేపర్ కూడా వచ్చింది, మేము చదివినాం కూడా. మేము కూడా మా ఎమ్మెల్యే దగ్గరికి, మా మినిస్టర్ దగ్గరికి కూడా పోయినాం, చేస్తాం అయితే అన్నాడు. ఇయ్యాల కూడా మొన్న టీఆర్ఎస్ నాయకులు మీకు మాఫైంది పల్లీకే అన్ని మాఫైనని ఛానళ్ళల్లో అన్ని డామ్ చేస్తే మేము వాళ్ళకు కేసీఆర్కు ఎమ్మెల్యేలకు మంత్రులకు పాలాభిషేకం చేసి అన్ని చేసినాక ఇప్పుడు తుదకు పోయేసరికి మంత్రి ఏమంటాడు, అయ్యా మీ బ్యాంకు మీ రుణమాఫీ కాలేదు అంటాడు. ఎందుకు కాలేదు అంటే అది జీవోనే అంత కన్ఫ్యూజన్లు ఉన్నదని చెప్తున్నాడు మాకు. అసలు కన్ఫ్యూజన్ ఏమిటిది, ఆయన ఏమిటి, అసలు మాకు చేస్తాడా చేయడా అంటే మళ్ళా ఇంకొక ప్రభుత్వం ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం రావడానికి రెడీ ఉంది, కానీ ఇంతవరకు మాకు నోచుకోలేదు. మేము ఏమైంది, అసలు ఏమైంది, ఎంతమందికి రాలేదు? గత సంవత్సరం నుండి భూ సర్వే చేపట్టిన తరుణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భూ సర్వే చేపట్టినరు. అయితే ఇంతవరకు మా పల్లిబి గ్రామానికి మా తాతలు చేసిండ్రు, మా తండ్రులు చేసిండ్రు ఈ భూముల్ని. దగ్గర ఒక 250 ఎకరాల భూమి. ఇంతవరకు దీని మీద ఎటువంటి ఆధారం ఇవ్వకుండా మమ్మల్ని మండల తహసీల్దార్ దగ్గరికి తిరుగుకుంటా డైలీ ఆటో ఛార్జీలు పెట్టుకుంటూ మేము తిరుగుతున్నాం. కాబట్టి ఇంతవరకు ఈ చెక్కులు రాలే, చెక్కులు వస్తే పట్టలు రాలే, పట్టలు వస్తే దీని మీద మళ్ళీ ఒకటి రైతు బీమా పథకం పెట్టిండు. ఈ పట్టా రాకుంటే దీనికి రైతు బీమా వర్తించకుండా చేసిండు. ఇంతవరకు రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, పట్టా పాస్బుక్ లేదు. నీతో పాటు ఎంతమందికి రాలేదు, ఎన్ని సర్వే నెంబర్లలో రాలేదు? నాతో పాటు గత 15 రోజుల క్రితం 150 మందికి రాలే. అయితే మొన్న వారం రోజుల క్రితం 75 మందికి వచ్చినాయి. ఇంకా 85 మందికి రావాల్సి ఉంది. అందులో వచ్చినా కూడా 75 మందికి వస్తే పట్టలు వస్తే చెక్కులు రాలే, చెక్కులు వస్తే బీమా రాలే. కలెక్టర్ని ఇట్లా జిల్లాధికారిని లెవెల్ కలిసినా కలవడం జరిగింది. మేము గత 4 రోజుల క్రితం మేము పిటిషన్లు ఇవ్వటం జరిగింది. దానికి పరిష్కారం చేస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. పరిష్కారం కాలేదు. రైతు బంధు పథకానికి నోచుకోలేదు. తర్వాత పట్టాలు రాలేదంటున్నారు కొంతమంది వృద్ధులు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఏమైంది, ఈ పట్టా వచ్చిందా? కొత్త పట్టా రాలేదా మీకు? రాలేదు సార్. రైతు బంధు 4000 ఇచ్చిరా? ఇయ్యలేదు మాకు. ఏమంటున్నారు? ఇయ్యలేదు, 4000 పట్టా రాలే, రైతు బంధు రాలే, ఏం రాలే, డబ్బులు ఏం రాలే. మరి ఎవరు నన్ను అడిగిరా?
అడిగినాం వస్తాయా నుడి గంతే ఇక. వీళ్ళు మాత్రం చెప్తున్నది వీళ్ళ ఆవేదన ఇది, రైతు బంధు రాలేదు, మరోవైపు రీషెడ్యూల్ అయిన రుణాలు రుణమాఫీ కాలేదు, మరోవైపు చూసుకుంటే పట్టాలు వస్తే రైతు బంధు చెక్కులు రాలేదు, చెక్కులు వస్తే రైతు బంధు నోచుకోలేదు, తర్వాత రైతు బీమాకు సైతం వీళ్ళు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఉన్న యంత్రాంగం అయితే ఏదైతే ఉందో తమకు రీషెడ్యూల్ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని రుణమాఫీ చేసి రైతు బంధు చెక్కులతో పాటు పట్టాలు పంపిణీ చేయాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, పల్లి బి.